హలో అండి, అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇక్కడనైతే సాయంత్రం రొటీన్ అండి నాది. ఇక్కడ ఇంటి నిండా పనే, ఇంటి నిండా సామాన్లే. ఏం చేస్తాం, ఉన్న దాంట్లో సర్దుకుపోదానంటే ఎక్కడ సదరాలనో కూడా అర్థం కావట్లే నాకు. సామాన్లు అట్లున్నది. అందుకోసమే వీడియోలు రోజు చేయలేకపోతాను నేను. ఇంకా ఈ పనులన్నీ చేసుకోవడమే సరిపోతుంది. ఇంకా వీడియో ఆడ షూట్ చేస్తాం, ఆ వీడియో ఆడ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అంతా చెప్పాలా అని ఇన్ని రోజులు వీడియోలు చేయకోకుండా ఉన్నా. ఇట్లా ఉంటే కుదరదు, చెయ్యాలా. మనం ఇందులో ఉన్నది ఎందుకు, వీడియోలు చేసుకోవాలా, రోజుకి చిన్న వీడియో అన్నా అట్లా పెట్టుకోవాలని నేనైతే డిసైడ్ అయిన ఫ్రెండ్స్. ఇంకా అందుకోసమే ఈ సాయంత్రం రొటీను వీడియో కొంచెం తీసిందండి. ఇక్కడ గిన్నెలు అయితే రుద్దిన చాలా ఉన్నాయి, అన్నీ రుద్దేసిన. పొయ్యి నీట్గా కడిగి పెట్టిన. పొయ్యి వీక్గా కడుగుతూనే ఉంటాను నేనైతే. కొంచెం టీ పొంగిన, పాలు పొంగిన, వంట చేసినప్పుడు నూనె సింది పడ్డ. పెద్ద పొయ్యి అంటే దానికి ప్రాబ్లం అనిపించదు, తుడుచుకోవచ్చు. కానీ చిన్న పొయ్యిగా కడుగుదాను అన్నట్టుగా శుభ్రం కడిగి ఇట్లా తుడిచి పెడతానండి. సెల్ఫ్స్ ఎక్కువ లేవు ఇంట్లో, ఉన్న దాంట్లోనే సదురుకోవాల్సి వస్తుంది. ఉంటే ఇంకా సామాన్లు ఎక్కడ పెట్టాలా ఏంది అనేది అర్థం కావట్లేదు. ఎట్లనో ఏందో అని. మంచి ఇల్లు తీసుకుందానంటే మన కాడ అన్ని డబ్బులు లేవు. చేసేది ఒక్కడు, తినేది నలుగురం మేము. ఇంకా ఈ కిరాయిలు ఎంతలో నెల తిరిగి వస్తుందండి. ఈ కిరాయిలు కట్టుకోవడానికే సరిపోతుంది జీవితం అంతా. పిల్లల చదువులు, ఇంకా చూసుకో, ఇంకా పండగలు అయ్యి పిల్లలకి షాపింగ్లు, అట్లా మనం ఎంత ఉన్న దాంట్లోనే కొంచెమైనా పిల్లలకి కొనియాలా, చేయాలి కదా. ఇవన్నీ ప్రాబ్లాలు ఉంటూనే ఉంటాయి. ఎన్ని ప్రాబ్లం ఉన్నా ఎటు తిరిగి ఇల్లు గురించే వస్తుంది నాకు. ట్రాఫిక్ అయితే మంచి ఇల్లు తీసుకుందానని అడుగుదానన్నా మా ఆయన ఏమంటాడు అని తెలిసి అడుగుతున్నావు నువ్వు అని అంటాడు. పిల్లల చదువులకి లక్షలు అవుతాయండి ఖర్చు. ఇంకా కొంచెం ప్లాట్ ఉంది, ఇల్లు కట్టుకుందానన్నా కట్టుకునేంత పరిస్థితిలో లేము. ఇంకా ఈ కిరాయి ఇళ్ళల్లో ఎన్ని రోజులు ఉండాలా, సొంత ఇల్లు ఫీలింగ్ ఎప్పుడు తెచ్చుకొని ఉండాలా అని అనిపిస్తుంది. ఈ జీవితానికి సొంత ఇల్లు అనేది కట్టుకోలేస్తామా లేదా అనేది కూడా ఉన్నదండి. ఏ పనైనా చేసేదాకా మనం ఈ పని మనమైనా చేసేది అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. చేసినాక చేసినోలే అనే ఉంటా నేనైతే. నా వరకైతే అట్లా ఉంటుంది. మీరు కూడా అట్లే ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ అన్నం పొయ్యిన పెట్టిన. ఇంకా ఆలుగడ్డ కూర వండుతున్నా అని నడులోపల అనుకుంటూనే ఆలుగడ్డ కూర వండుతున్నా. ఇంట్లో ఉన్న కూరగాయలు వేస్ట్ చేయకోకుండా వండుతున్నా. ఒకప్పుడు వేస్ట్ కూడా చేసింలేండి, కాకపోతే ఇప్పుడు సాయంత్రం ఇంకా ఎక్కడికి పోయి తెస్తాంలే, ఇప్పుడు ఉన్న కూరగాయలు చేయొచ్చులే అని ఆలుగడ్డ షారాలుగా చేస్తాను ఫ్రెండ్స్. కూరగాయలు కూడా ఇంతకుముందు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఇంటి ముందరకు వస్తుంది కూరగాయలు. ఆమె ఎక్కడి నుంచో వస్తుంది, మన ఇంటి ముందరకు వచ్చేలకు కూరగాయలు సగం అయిపోయినాయే. అవి ఏం వండాలా అని తీసుకొని వండాల్సి వస్తుంది. అది కూడా ప్రాబ్లమే నాకైతే. మళ్ళీ కూరగాయలన్నీ తెచ్చి ఎక్కడ చదిరి పెట్టుకోవాలా అనేది కూడా ఉంటుంది. అందువల్ల నేను మార్కెట్కి వెళ్తలే, కూరగాయలు తేయట్లే. ఇంటి ముందరకు వచ్చినప్పుడే కొనుక్కుంటాను.
నా పరిస్థితి అయితే అట్లున్నది ఫ్రెండ్స్. నేను వీడియోలు తీయకపోవటం కారణం కూడా అదే, నా ప్రాబ్లమే అది. ఇంట్లో సామాన్లు సరిపోతాయిలే అని అనుకొని వచ్చినాం, కానీ గదులు పెద్దగా లేవు, సెల్ఫ్లు ఎక్కువ లేవు. ఇంకా పైన సన్సైడ్ ఉంది కానీ అన్నీ సన్సైడ్ మీద వేయలేము కదా, కింద వాడుకునేవి కూడా ఉంటాయి కదా, అట్లా. మంచి ఇల్లు చూసి తీసుకుందానే అని అనుకుంటే రేట్లు చెప్తారు, ఎవరు ఎట్లుంటారో తెలియదు. అది ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఇది చెప్తాను, ఇది స్టాండు. నేను వీడియోలు తీసేది తక్కువ, ఈ స్టాండ్లు ఎరగొట్టేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. మా ఆయన ఏం కొనాలన్నా కూడా ఇదన్నా మంచిగా ఉంచుతావా అని చెప్పి తీసుకొచ్చి ఇస్తాడు. అది ఎంతవరకు ఎన్ని రోజులు దాకా ఉంటుందో కూడా తెలియదు. ఎన్ని స్టాండ్లు ఇదైపోయినాయో, ఎన్ని మైకులు రాకోకుండా పోయినాయో. ఇంకా అన్నీ మైకులు ఏం కొనుక్కోకుండా ఇట్లనే మాట్లాడుతాను, లేకోకుండా వాయిస్ ఓవర్ చెప్తాను ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది. మనకి డబ్బులు వచ్చేదైతే ఏది లేదు, మైకులు కొనటానికి, స్టాండ్లు కొనటానికి వీటికే సరిపోతుంది అని కూడా అంటాడు మా ఆయన. అంటే ఏం చేస్తాం. నేను ముగ్గేస్తా కదా బయట, ముగ్గేసేటప్పుడు అది జారి కింద పడిపోయింది, ఇరిగిపోయింది. ఇంకా సెల్లుకి పౌచ్ ఉంది కాబట్టి సెల్ ఏం కాలేదు. ఈ సెల్ కూడా ప్రాబ్లమే వస్తుంది, సౌండ్ ఎక్కువ ఏం రావట్లేదు, ఎక్కువ వీడియోలు స్టోరేజ్ ఉండలేదు. సెల్ మార్చుకుందానన్నా కూడా డబ్బులే. ఇంకా రోజు నేను డైలీ తీద్దాను అనుకునేలోపు అన్నీ సెల్ ప్రాబ్లం, ఈ మైక్ ప్రాబ్లం, స్టాండ్ ఇరిగిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నాకైతే ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ అయ్యి ఎప్పుడు మంచిగా వీడియోలు తీసి అందరిలాగా మంచిగా చెప్పుకుంటూ ఉంటాను అనిపిస్తుంది. రోజు డైలీ తీస్తుంటేనే కదా మనకు అలవాటు అయ్యేది వీడియోలు. ఇవాళ తీసి ఇంకొక రోజు తీయకోకుంటే ఇంకా అలవాటు కాదని నేను ఎట్లన్నా మాట్లాడటం వచ్చినా రాకోకున్నా వీడియోలు అయితే తీసి మాట్లాడదని అలవాటు అవుతూ ఉంటే అదే అలవాటు అయిపోయిద్ది అన్నట్టుగా నేను అనుకుంటున్నా. అది ఫ్రెండ్స్. ఇంకా వంట చేసి తినాలి, మా ఆయనకి పెట్టాలి, పిల్లలకి పెట్టాలి, పిల్లలకంటే పాపకు పెట్టాలి. ఇది నా రొటీన్, సాయంత్రం రొటీన్. రోజు ఇట్లనే ఉంటుంది కానీ నేను వీడియో తీయటం లేదు. పొద్దుటిలు వంట చేయాలా, సాయంత్రం వంట చేయాలా, కానీ నేను వీడియో అయితే తీయటం లేదు. అది నా బద్ధకం వల్ల వీడియోలు తీయకోకుండా ఉంటున్నా. అది ఫ్రెండ్స్. ఈరోజైతే నాకు ఇంతగానో నేనే మాట్లాడేది అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపించిందో, మంచిగానే మాట్లాడినా అని కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా ఆయన అయితే నన్ను అదో ఇదో అంటూనే ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్. మా ఆయనకి నేను మంచిగా వాయిస్ ఓవర్ చెప్పి నేను మంచిగానే చెప్తాను, విను అని వినిపించేటట్టుగా చెప్పాలని అనుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇన్ని ఆలోచనలు ఉండటం వల్ల కూడా నా ముఖాన మచ్చలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు మంచిగా ఉండేది ముఖం, మచ్చలు వస్తున్నాయి. వీడియో ముందుకు వద్దానంటే అదే కానొస్తుంది బాగా. ఏం చేయాలో ఏమో, ఏం వాడితే తగ్గిద్దో అని కొన్ని ట్రై చేస్తున్నా. ఒక 2 రోజులు 3 రోజులే, ఇంకా డైలీగా చేయటం లేదు. నేను డైలీగా చేసి లేకుంటే స్కిన్ డాక్టర్ కాడికన్నా పోయి చూపించుకుందాను అనుకుంటున్నా. నా ముఖం ఎట్లుంటో నాకే నచ్చలేదు. ఇక్కడ మా ఆయన ఇంకా వంట కాలేదా అని వచ్చి అడుగుతాడు. నేనేమన్నా అంటే షార్ట్ వీడియో తీయి,
అని అంటే ఆయన సెల్లుతోనే తీస్తాడు. ఇక్కడ నేనేమో స్టాండ్కి పెట్టిన నా సెల్లుతో నేను తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా కూర అయితే అయిపోయింది. పాలు కాగబెట్టి ఉన్నాయి, పాలు తోడు పెట్టాలా. ఇక నేను స్నానం చేసి అన్నం తిని పడుకోవాలి ఫ్రెండ్స్. అది నిద్ర కూడా ఎక్కువ సరిపోవట్లే. నేను వీడియోల గురించి ఆలోచించడం వల్ల నిద్ర కూడా రావట్లేదు నాకైతే. ఎట్లా చేయాలి ఏందనేది మంచిగా చేస్తానికి ట్రై చేద్దాను అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఈడ స్నానం చేసి వచ్చినాక ఇది ఇక్కడ పాలు కాగబెట్టి పక్కన పెట్టిన, అన్నం పొయ్యి మీదనే ఉంది, కూర పొయ్యి మీదనే ఉంది. అవి పెడతానికి కూడా ఎక్కువ ప్లేస్ లేదు. ఇంకా ఆడ ఉంచి నేనైతే పాలు తోడు పెడతాను, అన్నం కూడా అక్కడే ఉంచి పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.